నమస్కారాలు. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. ఇటువంటి సమావేశాలు వేదిక మీద ఉన్నటువంటి మీ ఉపాధ్యాయులకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయండి. మీరు మీ గురించి చెప్పుకోవాలి. ఈ స్టేజ్ ఫియర్ అనేది మా స్కూల్లో పనిచేసే టీచర్లకు ఇప్పటికీ ఉంది. నేను వేదిక మీదకి వచ్చి మాట్లాడమంటాను, ఇప్పుడు మీరు చెప్పినట్లే చెప్తుంటారు. క్లాస్లో పాఠాలు బాగానే చెప్తుంటారు. మళ్ళీ అంచేత ఆ ఫియర్ మీరు పోగొట్టుకోవాలి. మరి ఇది మంచి సందర్భం కాబట్టి మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ కావాలండి. అందుకనే ఇందాక మెడికల్ షాప్ రన్ చేస్తున్నా అని చెప్పినటువంటి ఒక ఆవిడ చాలా చక్కగా చెప్పారు. అట్లా 4 మాటలు మీరు కూడా మాట్లాడితే బాగుంటుందని. దయచేసి అవాయిడ్ చేయకండి, పక్కకు పాస్ ఆన్ చేయకండి, 4 మాటలు మాట్లాడండి. మరి ఈ ఆత్మీయ సమ్మేళనం గురించి నేను 2 మాటలు మాట్లాడతాను. జోగి శ్రీనివాస్ గారు ఇక్కడుండి మరి ఈ సమావేశానికి ముందుగా చిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఈ బ్యాచ్ వాళ్ళతోటి. ఆ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నాతో మాట్లాడారు, ఏమండి ఇలా అక్టోబర్ 13న మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పారు. చాలా మంచి విషయం చెప్పారండి. ఇటువంటివి స్నేహితుల్ని మళ్ళీ ఒకసారి కలుసుకునేందుకు వాట్ ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకసారి కలిసి మరి నిజంగా మీ ఇంట్లో మీ ఇళ్లలో మీ బంధువులు మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపేటటువంటి ఆనందం కంటే కూడా ఇది 10 రెట్ల ఆనందాన్ని ఇస్తుంది తర్వాత మీకు. ఆ విషయం తెలియగానే చాలా మంచిదండి. నేను కూడా తప్పనిసరిగా మరి మీ మిత్రులందరినీ కూడా కలుస్తానని చెప్పాను నేను. అదే సమయంలో మీ మిత్రులందరూ కలిసి మా పాఠశాలకు ఏదైనా చేస్తారు. పూర్వం గురుదక్షిణ ఇచ్చేవారు కదా, ఇప్పుడు పాఠశాలకు ఇస్తున్నారన్నమాట. అదేవిధంగా మీరు మా పాఠశాలకు ఏం చేస్తారండి, ఏదైనా ఒక ఆలోచన చేయండి అని అన్న. సరే, తర్వాత ఏవో ఆలోచనలు చెప్పారు. తర్వాత ఫైనల్గా తుదిరూపు సరస్వతి మందిరం అండి. చాలా చక్కగా ముందు చిన్నగా అనుకున్నారు, అందరూ స్పందించారు చాలా బాగా. మరి ఒక చక్కటి మందిరం ఏర్పాటైంది. ఈనాడు నైతిక విలువలు కొరబడుతున్నటువంటి ఈ రోజుల్లో మరి మా పాఠశాలలో విద్యార్థులందరూ కూడా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళే విధంగా ఒక చక్కటి సందర్భానికి ఇది మరి కారణమైంది మీ యొక్క ఆత్మీయ సమ్మేళనం. అదేవిధంగా దీనిలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా నేను పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఏ సమావేశం ఏర్పాటైనా ఇలాగ ఒకసారి కలుసుకొని ముచ్చట్లు చెప్పుకోవడంతో పాటుగా ఒక్కొక్కసారి మనలో ఎదిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దిగువకు పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే 35 సంవత్సరాల కాలం జరిగింది. ఇందులో ఎదుగుదల ఉంటుంది, కిందకి దిగిపోయిన వాళ్ళు ఉంటారు. మరి దీనికి ముందు ఒక గెట్ టుగెదర్ జరిగిందండి. అదే బ్యాచ్ నేను మర్చిపోయాను. ఈ మధ్యనే 89-90 అట. మరి అప్పుడు కూడా ఇలాగే మన ఈ పాఠశాలకి ఏదైనా చేసే అవకాశం మేము ఎప్పుడు అడుగుతూనే ఉంటామండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ని ఇచ్చినా మనకి ఏవో వెలుతులు ఉంటూనే ఉంటాయి, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి అడుగుతూ ఉంటాం. అయితే అప్పుడు ఫండింగ్ కొంచెం తక్కువగా ఉండటంతో పాటుగా వాళ్ళకు చాలా మంచి మాట చెప్పారని నేను నోరు మెదపలేకపోయాను. ఏంటో చెప్పనా, మాలో ఒక 2-3 పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, కొద్దిగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము అందరం కలిసి చేయూతను అందిద్దాం అనుకుంటున్నామని అన్నారు. చాలా మంచి మాట చెప్పారండి మీరు. మా పాఠశాలకి ఈ బ్యాచ్ కదా ఇంకో బ్యాచ్ ఎవరో ఒకరు సహాయం చేస్తారు. మీరు మీ మిత్రులకు సహాయం చేయాలనుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో చాలా మంచి మాట చెప్పారని అన్నాను. అది కరెక్ట్ విషయం అండి. అంచేత అది ఎప్పుడు తెలుస్తుంది, ఎవరు కింద పడ్డారు, ఎవరు పైకి లేచారు. ఇందాక పైకి లేచినటువంటి ఉన్నత స్థితికి చేరినటువంటి 2-3 మనం సన్మానించుకున్నాం. బాగా హై అచీవ్మెంట్. అదేవిధంగా పడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళనేమి మనం చేయూతను అందించాలంటే వాళ్ళు ఏంటి అసలు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నారనేది తెలియాలి. అందుకోసంగా మిమ్మల్ని అందరినీ కూడా దీన్ని మైక్ని అవాయిడ్ చేయొద్దు. కనీసం మీ గురించి మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు, మీ పేరేంటి, మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ బిడ్డలు ఎట్లా ఉన్నారు అది చెప్పండి చాలు. మీకు ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ఆమె లేచింది, మా అమ్మాయి అల్లుడు ఇద్దరు CA అని చెప్పింది. చెప్పగానే ఆమెకి ఆమె యొక్క సలహా సంప్రదింపులు మిగతా మీ బ్యాచ్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగా ఒకళ్ళకొకళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. ఏ రకమైన షేరింగ్కైనా ఇది ఒక వేదిక. అది గుర్తుంచుకొని తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశంలో నాకు మైక్ ఇచ్చినటువంటి మీ బృందానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. సో మరి చెప్పిందంతా విన్నారు కాబట్టి దయచేసి ఒక్కొక్కరు, శైలజ గారు మీరు ముందుగా లేచారు కాబట్టి వేదికను అలంకరించిన గురువులందరికీ నమస్కారాలండి. ఇక్కడికి వచ్చిన నా స్నేహితులందరికీ కూడా శుభాభినందనలు. నేను కొవ్వూరు నుంచి వచ్చానండి. దొమ్మేరులో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాకు ఒక పాప 10th క్లాస్ చదువుతుంది. నేను సూర్యనారాయణ మాస్టర్ వాళ్ళ అమ్మాయిని, మీ అందరికీ తెలుసు. ఈ స్కూల్లో నేను 8th క్లాస్ స్టార్టింగ్లో వెళ్ళిపోయానండి నాగిరెడ్డిగూడెం. అయినప్పటికీ కూడా ఈ బ్యాచ్లో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరూ కూడా శుభాభినందనలు అండి. చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఎక్సైట్మెంట్లో అసలు మాటలు కూడా రావట్లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు ఎవరైనా తెలుస్తారా, నేను ఎప్పుడో వెళ్ళిపోయిన 8th క్లాస్లో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అందరితో కలుపుకొని మాట్లాడుతుంటే ఆనందాన్ని ఇంక నేను భావనలో వర్ణించలేకపోతున్నాను. ఈరోజు ఈ ఉన్నతికి కారణమైన నా తల్లిదండ్రులకి, నా గురువులు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతాభినందనలు. ఇంతటితోటి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కోట. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా అభినందనలు. అలాగే విద్యార్థి మైక్ కొంచెం దగ్గర పెట్టుకుని మేడం గారు. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా అభినందనలు. అలాగే విద్యార్థులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నా పేరు కోట నీలాదేవి. నేను ఏలూరులో ఉంటున్నాను. సచివాలయంలోని ఏఎన్ఎం గాను, ఏలూరు చేపల సెంటర్ సచివాలయం ఏఎన్ఎం గాను నేను హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అబ్దుల్ సమాషగా 10th క్లాస్లోను నన్ను ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి పోయేసరికి ఆయన నన్ను పట్టుగా నాకు ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యే వరకు కూడా ఆయన వదలకుండా నన్ను నడిపించారు. అలాగే 10th క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదివాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఏలూరుకి మాస్టర్ గారు, డిఎస్ఆర్ మాస్టర్ గారు వచ్చారని, వనరాజవరం నుంచి ఏలూరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారని చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్తే ఏం చేస్తున్నావు అని అడిగారు. ఇలాగా హౌస్ వైఫ్గా ఉంటున్నాను, మా వారు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నారు, నాకు 2 పిల్లలండి, 2 ఆడపిల్లలే చదివిస్తున్నాను అని చెప్పాను. ఇంటర్మీడియట్ అయిందా అన్నారు. లేదండి అని చెప్పాను. అయిపోయిందని చెప్పాను. మ్యారేజ్ అయిపోయిందని అంటే, లేదు ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చెయ్యి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళాల్సిన చాలా భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు ఉద్యోగం చేయాలి, ఖచ్చితంగా చేస్తావు కూడా అని అన్నారు. ఆ రోజు నాకు అనిపించింది ఇంకా చదవాలనిపించింది. ఆ మాట అనగానే చదవాలనిపించింది. అలాగే మా హస్బెండ్ని పిలిచి మీ దగ్గర నడిపించండి, నేను సపోర్ట్ ఉంటాను, మా విద్యార్థిని నేను చదివిస్తానని చెప్పి మాస్టర్ గారు, ఆంటీ గారు చెప్పడం వల్ల నేను ధైర్యంగా మళ్ళీ ముందుకు అడిగేసి ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఎం నోటిఫికేషన్ పడంగానే ఈ ఎన్ఎం చదవాలి, ఈ నోటిఫికేషన్ అప్లై చేయండి అని మాస్టర్ గారే చెప్పారు. పిలిచి మాస్టర్ గారే చెప్పారు, అప్లై చేయడం జరిగింది. అలాగే ఏలూరులోనే సీట్ రావడం జరిగింది. అలాగే ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది. అలాగే ఆ పూర్తయిన తర్వాత మళ్ళీ నువ్వు చిన్న జాబ్ చేయాలి, ఏదో ఒకటి హాస్పిటల్లో చేయాలి, కంపల్సరీగాను చెయ్యి అని అన్నారు. అలాగే మాస్టర్ చెప్పినట్టుగా నా ప్రతి అడుగు వేస్తూ అలాగే చిన్న ఉద్యోగం చేస్తూ ఉండగానే ఈ 2019లోను సచివాలయం జాబ్స్ పని అప్పుడు అప్లై చేయమని చెప్పారు. మాస్టర్ గారే చెప్పారు, ఫోన్ చేసి ఇలా అప్లై చెయ్యి, నీకు ఇంకా టైం ఉంది పర్వాలేదు అప్లై చెయ్యి అన్నారు. వెంటనే అప్లై చేయడం జరిగింది. ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం జరిగింది. అలాగే చేపలతో సచివాలయంలోను హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ గురువుల వల్లే నేను ఈరోజు ఎంత ఎత్తు ఎదిగాను. అక్కడే ఆగిపోయిన చదువుని ఇప్పుడు ఎంత ఎత్తు ఎదిగి నా బిడ్డలను చదివించుకోగలుగుతున్నాను. ఒక పాపకు మ్యారేజ్ చేశాను. ఆ పాపకు మా అల్లుడు ఆర్మీలో చేస్తానండి. చిన్న పాప డిగ్రీ చదివింది, ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడు అది ఫోన్లో వాట్సాప్లో పంపించేసరికి అందరినీ కలవాలి, ఈ రోజు వచ్చే వరకు నడిపించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులకి రాధా మాధవి గారిని స్టేజ్ పైకి వచ్చేసాను. స్టేజీని అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం అండి. నాతోటి
ఫ్రెండ్స్ అందరికీ కూడా నా అభినందనలు. నా పేరు వడ్డీ రాధామాధవి. నేను ఏలూరులో ఉంటున్నాను. మాకు 3 పాపలండి. మా 3 పాపలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనండి. మా పెద్ద పాపకు మ్యారేజ్ అయింది, వాళ్ళు లండన్లో సెటిల్ అయ్యారు. 2 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా 2వ పాప 3వ పాప కూడా కెనడాలో ఎంఎస్ చేసి కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు సిహెచ్ అనురాధండి. 8th క్లాస్ వరకు చదివి మానేశాను. రమాదేవి విజయలక్ష్మి గారు రావాలి. వారు ఎల్ఐసి ఏజెంట్ అండి. మా పెద్ద పాప ఏమో క్లినికల్ ఫార్మసిస్ట్ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో జాబ్ చేస్తుందండి. అల్లుడి గారు ఏమో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చిన్న పాప ఏమో పీజీ చేస్తుందండి. సెకండ్ కోయిలగూడలో ఉంటున్నామండి. థ్యాంక్ యూ. అండి ఇటు ఉండండి, ఇక్కడే ఉండండి. చివరికి వెళ్ళిపోతున్నారు, బాగోలేదు. రెడీ స్టార్ట్. వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రులు, స్నేహితురాళ్ళు అందరికీ కూడా శుభాభినందనలు. ఇట్లా గ్రూప్లో నన్ను యాడ్ చేసినప్పుడు చాలా సంతోషం వేసింది. నేను ఇక్కడ 8th క్లాస్ ఒక్కటే చదివాను, మర్చిపోయారేమో నన్ను అనుకున్నాను. కానీ ఫోన్ చేసి మరీ పలకరిస్తూ మధ్య మధ్యలో పల్లపూరన్నా పూలన్నా ప్రత్యేక అభిమానం నాకు. ఎంత దూరం వెళ్ళినా జీవితంలో చిన్నప్పుడు గడిపినటువంటి ప్రదేశాలు, స్కూల్లో ఫ్రెండ్స్, ఇవి మాత్రం మనతో పాటు ఎప్పటికీ ఉంటాయి. మిమ్మల్ని అందరినీ నేను ఎప్పటికీ మర్చిపోలేదు, మర్చిపోను కూడాను. ఈరోజు ఈ విధంగా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను అగ్రికల్చర్లో పిహెచ్డి చేశాను. తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఫార్మర్స్ కోసం ఫార్మర్ డెవలప్మెంట్ కంపెనీస్, అగ్రికల్చర్లో మన దేశం ముందుకి ఎట్లా వెళ్ళాలి, సస్టైనబుల్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, వీటన్నిటి గురించి నేను సలహాలు ఇస్తూ ఉంటాను. మన గ్రూప్లో కూడా చాలామంది రైతులు ఉండుంటారు కాబట్టి మీకు ఏ విధమైనటువంటి సలహా కావాలన్నా డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు, లేదా నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. దానికి నేను ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి, నా చదువుని ఆ విధంగా నా ఊరి కోసం ఉపయోగించుకోవటానికి చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను 8th క్లాస్ తోటే ఆపేశాను. అయినా ఇప్పుడు అందరినీ కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. టీచర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారాలు. నాకు పాప బాబు. పాప బీటెక్, బాబు కూడా బీటెకే. పాప ఏమో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, బాబు ఏమో విజయవాడలో బిజినెస్ చేస్తున్నాడండి. అందరినీ కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ నా పేరు నాయుడు రాజేశ్వరి గారు. నా పేరు నాయుడు పార్వతి అండి. నాకు చదువు నేర్పిన గురువులు అనేవి నా నమస్కారాలు. కానీ గురువులకి చాలా చెప్దాం అనుకున్నాను. ఈలోపు భోజనానికి వెళ్ళిపోయారు గురువులందరూ. నేను ఎంఎస్సి బిఈడి, ప్రస్తుతానికి జడ్పీ హై స్కూల్ కడియద్ద తాడేపల్లిగూడ మండలం బయలాజికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ఎక్కువగా హై స్కూల్ టీచర్సే ఎక్కువ కారణం నాకు. ఎందుకంటే అప్పలస్వామి మాస్టరు ఇంగ్లీషు గ్రామర్ చాలా బాగా చెప్పేవారు. యాక్చువల్గా మాది ఈ ఊరు కాదు, పోతవరం అని నల్లజర్ల మండలంలో ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకునేదాన్ని. పేరెంట్స్ ఇక్కడ ఉండకపోవడం వల్ల నేను 6th జాయిన్ అయినప్పుడు చాలా బెంగగా ఉండేదండి. మామూలుగా స్కూల్లో కూడా చాలా సైలెంట్గా ఉండేదాన్ని. అసలు ఎక్కడ ఉందా ఈ అమ్మాయి అన్నట్టు ఉండేదండి. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఉండేవాళ్ళు కాదు కదా. మా అమ్మమ్మ అన్ని రెస్ట్రిక్షన్స్, మార్నింగే లేచిపోవాలి, తను చెప్పిన మాట వినాలి. తర్వాత నాకు పామర్తి రామచంద్రరావు అని మా మనవరాలు స్కూల్లో కబడ్డీ ఆడుతుందా, అబ్బాయిలతో మాట్లాడుతుందా, ఏం చేస్తుంది, అల్లరి చేస్తుంది, సాయంత్రానికి రిపోర్ట్ వెళ్ళిపోవాలి మా అమ్మమ్మకి. అందులో ఏమైనా తేడా వస్తే మా నాన్నగారు వెంటనే నేను చదువు మానిపించేస్తాను అనేవారు. కానీ చదువు అంటే మాత్రం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఏమైనా బాగా హై పొజిషన్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అని అనుకునేదాన్ని. తర్వాత ఇక్కడ 10th మామూలుగా 8th క్లాస్ నుంచి వచ్చారు అప్పలస్వామి మాస్టర్, సూర్యనారాయణ మాస్టర్. 8th క్లాస్ ముందు మనకు ఒక మాస్టర్ ఉండేవారు. మాస్టర్ పేరు గుర్తులేదు, వైట్గా ఉండేవారు, మీకు గుర్తుందో లేదు. ఆయన అసలు పొరపాటును కూడా లెక్క ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు. బోర్డు మీద మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోయేవారు. మనం మొత్తం ఎక్కించేసుకుని స్టెప్ బై స్టెప్ కంఠస్థం చేసి పరీక్షలో రాసేవాళ్ళం. రాసిన వాళ్ళం పాస్ అయ్యేవాళ్ళం, లేదంటే మర్చిపోయేవాళ్ళం. తర్వాత కేవీఎన్ఆర్ గారు ఎన్ఎస్ నోట్స్ చెప్పేవారు కదా. ఆయన అసలు నోట్స్ చెప్పడం కాదు, అది చదువుకుంటూ వెళ్ళిపోయేవారు. మేము ఏం చేసేవాళ్ళం అంటే చాలామంది ఎన్ఎస్ నోట్స్ గురించి దెబ్బలు తినేవాళ్ళం కదా.
అవి ఏం చేసేవాళ్ళం, బెంచి అంతా ఒక టీమ్ లీడర్ కింద వర్క్ చేసేసి మాస్టర్ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ వర్డ్ ఒకరు రాయాలి, తర్వాత వర్డ్ ఒకరు రాయాలి, తర్వాత వర్డ్ ఒకరు రాయాలి. అందరం కలిసి కూర్చుని నోట్స్ మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళం. ఆ నోట్స్ కంప్లీట్ చేయడానికి కేవీఎన్ఆర్ గారి దగ్గర అందరూ దెబ్బలు తినేవారు. ఓకేనా? అందుకని ఎక్కువ మెమరీస్ నాకైతే కనుక కోళ్ళ హై స్కూల్లో చదువు చెప్పిన మాస్టర్ల దగ్గర నుంచే ఉండే. తర్వాత సూర్యనారాయణ మాస్టర్ వచ్చారు, మనకు లెక్కలు బాగా చెప్పారు. తర్వాత అప్పలస్వామి గారు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవారు. ఇంకా హిందీ మేడం గారు అయితే చాలా బాగా చెప్పేవారు. నేను ఇంకా హిందీ మేడం గారు చాలా బాగా చెప్పారు కాబట్టి 10th తర్వాత ఇంటర్మీడియట్లో నేను థర్డ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. డిగ్రీలో కూడా హిందీ తీసుకున్నాను. ఎందుకంటే మనకి నేషనల్ లెవెల్లో అది బాగా లాంగ్వేజ్ ఉపయోగపడదు కాబట్టి నేర్చుకున్నాను. అసలు అయితే కనుక నా గోలు డాక్టర్ అవ్వాలని అనుకుని బైపీసీ తీసుకున్నాను. కానీ అప్పట్లో కొంచెం అప్పుడు ఫ్యామిలీస్ కానీ మా నాన్నగారికి ఎక్కువ మంది పిల్లల మూలన కొంచెం మనం కూడా లాంగ్ టర్మ్ తీసుకోకపోవడం, దానివల్ల కొంచెం చదువు తక్కువగా ఉండడం వల్ల మామూలుగా స్కూల్ అసిస్టెంట్ కొట్టగలిగాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యాచ్ వచ్చేసింది, సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ పెళ్ళంటే సంతోషపడతారు, నేను మాత్రం చాలా ఏడ్చేసింది. వాళ్ళకి కండిషన్ అనమాట, నన్ను ఉద్యోగం చేయనిస్తేనే మ్యారేజ్ చేసుకుంటాను, లేకపోతే చేసుకోను. ఒప్పుకున్నారు, చేసుకున్నారు. తర్వాత నేను డిగ్రీ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేశాను, బీఈడీ రాశాను. తర్వాత డిఎస్సి రాసి బయాలజీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. కానీ నాకున్న కోరికల్ని నా పిల్లల్లో తీర్చుకోవాలని మా అబ్బాయిని ఫస్ట్ డాక్టర్ చదవమన్నాను. అంత పేషెన్స్ నాకు లేదు, నేను చదవననేసి తను సాఫ్ట్వేర్ సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతానికి స్వీడన్లో సెటిల్ అయ్యాడు, ఐక్యాలో పనిచేస్తాడు, స్వీడిష్ కంపెనీ. ఆ అబ్బాయి కోడలు కూడా సాఫ్ట్వేర్స్. మా అమ్మాయిని చదివించాను, డాక్టర్ చదివింది, తను ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎండీకి ప్రిపేర్ అవుతుంది. తర్వాత రాధాకృష్ణ మాస్టర్ పిఎస్ చెప్పేవారు. పిఎస్ అంటే చాలా కష్టం కదా, అసలు మాస్టర్తో దెబ్బ తినకుండా ఉన్నవాళ్ళు మన బ్యాచ్లో కాదు కదా, స్కూల్ మొత్తంలో ఎవరు ఉండేవారు కదా. మాస్టర్ మళ్ళీ ఇలా చేయి తిరగేసి కొట్టేవారు. ఇప్పుడు నేను పనిచేసే హై స్కూల్లో మన సార్స్ ఒక్కొక్కళ్ళు మనల్ని ఎలాగైతే కంట్రోల్ చేసేవారో, వాళ్ళు ఏ విధానాలు అయితే పాటించేవారో నేను కూడా అదే విధానం పాటిస్తున్నాను అనమాట. ఇప్పుడు మామూలుగా పార్వతి టీచర్ గారు వస్తున్నారు అంటే వరండా నుంచే లోపలికి వెళ్ళిపోతారు పిల్లలు. మీరు అసలు కొట్టరు కానీ ఏంటంటే మిమ్మల్ని చూసే భయపడిపోతారు, మీ వాయిస్ అలా ఉందండి అని అంటారు మా హెచ్ఎం గారు. కాబట్టి నేను ఎక్కువ డిగ్రీ చదివాను. డిగ్రీ మెట్స్లో అంటే మనం బాగా మెచ్యూర్ మైండ్ వచ్చేస్తుంది డిగ్రీలో, కానీ హై స్కూల్లో మాత్రం కొంచెం తెలియని వయసులాగా కొంచెం ఎక్కువ ఉంటాం మనం, కొంచెం అదొక లోపంలో ఉంటాం. ఎక్కువ మెమరీస్ మాత్రం నాకు మాత్రం చాలా చాలా ఇష్టమైంది కోళ్ళ హై స్కూల్ బ్యాచ్. తర్వాత నేను 10thలో పోతవరం హై స్కూల్కి వెళ్ళిపోయాను, అక్కడ కూడా బ్యాచ్ పెట్టారు, కానీ ఆ బ్యాచ్లో నేను కలవలేదు. 10th ఇక్కడ డిస్కంటిన్యూ చేసిన ఈ బ్యాచ్ని మాత్రమే వాళ్ళు చాలా అబండాలు వేస్తారు. ఎందుకంటే నేను అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చాను పోతవరంలో, ఇక్కడ రావాలి అసలు 7thలో కూడా ఫస్ట్ వచ్చాను కదా. రామాదేవి తన పల్లపూరు కదా, ఆ స్కూల్ నుంచి ఫస్ట్ నువ్వే స్కూల్ ఫస్ట్ ఇక్కడ అని అన్నారు 7thలో. నాకు 461 మార్కులు వచ్చినాయి, టోటల్ కూడా గుర్తుంది. అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చినా సరే ఆ బ్యాచ్లో కలవకోకుండా ఈ బ్యాచ్లో మాత్రమే నేను కంటిన్యూ అవుతున్నాను అనమాట. అంటే కోళ్ళ హై స్కూల్ అంటే నాకు అంత అభిమానం. గ్రూప్లో ఎక్కువ యాక్టివ్గా ఉండను, కానీ అందరూ ఒక్కొక్కరి మెసేజ్లు అవి చూస్తూ ఉంటాను, సరదాగా నవ్వుకుంటూ ఉంటాను అనమాట. ఈ ప్రోగ్రాం జరగడానికి మన జెంట్స్ చాలామంది చాలా బాగా కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇంతటితో ముగిస్తాను. ఒక సైలెంట్ ఇంత అనర్గళమైనటువంటి స్పీచ్ ఇస్తుందని కూడా నేను అనుకోలే. సైలెంట్గా ఒక మూల కూర్చుండేది, రిటర్న్ వర్క్ అన్నీ చేసేది, రెస్పాన్స్ ఉండేది. అసలు ఈ అమ్మాయి కామ్ గోయింగ్ అనమాట, రావడం వెళ్ళడం, ఎక్కడన్నా ఉన్నావా అంటే ఎస్ మేడం అంతే. అసలు అంటే కొంతమంది పిల్లల్లో వాళ్ళలో ఉన్నటువంటి ఆ విల్ పవర్ని బయట పెట్టేవారు కాదు. ఈ అమ్మాయిని తర్వాత నేను ఒకసారి చూసాను, కార్యక్రమంలో వెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో ఒకసారి నేను చూశాను. అప్పుడు ఈ అమ్మాయి నా దగ్గర పరిచయం చేసుకుంటూ వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది, అసలు ఈ అమ్మాయి ఇంతలాగా సైలెంట్గా ఉంటుంది, ఇంత మంచి మార్కులు ఎలా వచ్చాయి, అసలు చదువు కూడా పెద్దగా చదువుతున్నట్టు ఎప్పుడు కూడా ఆ వర్క్ ఏదో ఇచ్చారా ఆ వర్క్ చేశామా అన్నట్టు ఉండేదే. కానీ ఈ అమ్మాయి మంచి గొప్ప షీజ్ అనేటువంటి విషయం నాకు థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన టీచర్స్ అందరికీ నా నమస్కారాలు. తోటి విద్యార్థులకు నా అభినందనలు.
నేను వైజాగ్లో సెటిల్ అయ్యాము. మా ఇద్దరు అమ్మాయిల్ని బీటెక్ చదివించాక మ్యారేజ్ చేశాను. నేను చదువుకోలేదు కదా, అందుకని నేను కూడా అదే ఆశతో నా పిల్లల్ని చదివించుకున్నాను. అల్లుళ్ళు ఇద్దరు కూడా జాబ్సే, బాగా సెటిల్ అయ్యారు. యేసుకుమారి గారు. వేదికను అలంకరించిన టీచర్స్కి నమస్కారం, నా తోటి విద్యార్థులకి స్నేహితులకి నమస్కారం. నాకు 10th అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. ఒక బాబు ఒక పాప. మా నెగిటివ్ ప్లేస్ మంచిలీపట్నం. ఇప్పుడు మేము నోయేజుగుడిలో ఉంటున్నామండి. మా పాప ఎంఎస్సీ చేసింది, సెటిల్ అయింది. పాపకు పెళ్ళి అయిపోయింది. బాబు డిగ్రీ చదివాడు, వాడికి పెళ్ళి అయిపోయిందండి. అంతేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ యేసుకుమారి గారు, అలాగే గ్యాజల రాజేశ్వరి గారు. 1 by 1 మైక్ తీసేసుకొని మీరు 2 మాటలు మాట్లాడేసానమ్మా. మీరు మాటలకి ఎలా సిగ్గుపడితే తర్వాత డ్యాన్సులు వేయాలి, ఇంకా ఓపాలి, ఇంకా చాలా ఉన్నాయి వ్యవహారాలు. మీరు ఇప్పుడే సిగ్గుపడితే అలాగా. నమస్కారం అండి, నా పేరు వేదల రాజేశ్వరి. మాది ఉండరాజవరం. నాకు 2 అబ్బాయిలు. మా వారు చిన్నదానిలోనే 12 సంవత్సరాలు కావాలి. బాబులిద్దరిని చదివించాను. కారు తోలుతారు, అలంకరించిన గురువులకి అందరికీ కూడా నమస్సుమాంజలి. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా రియూనియన్ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎన్ భవాని. నేను నల్లజర్ల మండలంలో తెలుగుచెర్ల జడ్పీహెచ్ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో 10th వరకు చదివాను. తర్వాత వేరే హైయర్ ఎడ్యుకేషన్స్ వేరే చోట చదివాను. నాకు చదువు చెప్పినట్టు గురువులు చాలా గొప్పవారు కాబట్టి నేను ఈ స్టేజ్లో ఈరోజు ఉండగలిగాను. ఆ రోజుల్లో నేను 10th చదివేటప్పుడు మాకు హిందీ మేడం గారు ఒక ఆదర్శంగా ఉండేవారు. మేడం గారు ఏదైనా అప్పచెప్పకపోతే చాలా కొట్టేవారు. కొడితే మేడం గారు వస్తున్నారంటే ఆ రోజు అది అప్పచెప్పలేదు అంటే నైట్ అంతా కూర్చొని చదివి తెల్లారి అది ఏదో విధంగా మేడం గారికి అప్పచెప్పడానికి ట్రై చేసేవాళ్ళం. నెక్స్ట్ కేఎన్ఆర్ గారు, డిఎస్ఆర్ గారు పిఎస్ చెప్పేవారు 8th క్లాస్లో ఉండగా. ఇద్దరు కూడా చాలా అద్భుతంగా చెప్పేవారు ఆ సబ్జెక్టు. 1-2 సార్లు కేఎన్ఆర్ మాస్టర్ అయితే మా ఇంటి దగ్గరే మాస్టర్ ఇల్లు. ఏదైనా అర్థం కాకపోతే ఇంటికి రమ్మనేవారు. ఆయన కళ్ళతోనే చెప్పేవారు చదువు అనేది. మాస్టర్ని చూస్తే దడొచ్చేసేది, మాకు వణుకొచ్చేసేది కేఎన్ఆర్ గారిని చూస్తే. కానీ ఈరోజు ఆయన మన మధ్యలో లేరు. నెక్స్ట్ మ్యాథ్స్కి 2 కళ్ళు వంటి వారు ఎవరు? సూర్యనారాయణ మాస్టరు, అప్పలస్వామి గారు. ఇద్దరు కూడా చాలా పోటీ పడి చెప్పేవారు మ్యాథ్స్. ఒక సెక్షన్కి సూర్యనారాయణ గారు చెప్పేవారు, ఒక సెక్షన్కి మాకైతే అప్పలస్వామి మాస్టర్ చెప్పేవారు. ఆయన పిలుపు అమ్మాయిల కాడికి వస్తే పాప ఏం అర్థం కాలేదమ్మా నీకు పాప అనే పిలిచేవారు అందరినీ కూడా. ఆయన అబ్బాయిలను కొట్టేవారేమో కానీ అమ్మాయిలను ఎప్పుడు కొట్టేవారు కాదు. చాలా ఇంకా మన మధ్యలో రాఘవయ్య మాస్టర్ ఒక ఆయన లేరు. ఆయన కూడా మా క్లాస్ టీచర్గా ఉండేవారు 10thలో ఉండగా. ఆయన వరండాల అబ్బాయిల నుంచి ఉంటే చాక్ పీస్ విసిరేవారు. ఎవరు నుంచి మాట్లాడుతుంటే ఎవరి కాళ్ళు గప్చెప్పుగా వెళ్ళిపోయి బెంచ్ మీద కూర్చునేవారు. మమ్మల్ని అడిగేవారు ఎవడు ఇప్పుడు దాకా అక్కడ నుంచున్నవాడు చెప్పండి అని లేడీస్ని అడిగేవారు. మేము ఎవరైనా పేర్లు చెప్తే వాళ్ళు మేము వచ్చేసిన తర్వాత మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత మా పేరు ఎందుకు చెప్పమని మా మీద పోట్లాడేవారు వాళ్ళు. ఆయన చాక్ పీస్తోనే పనిష్మెంట్ ఇచ్చేవారు రాఘవయ్య మాస్టర్. అలాంటి ఆ రోజుల్లో అంత పనిష్మెంట్లు తీసుకుని చదువుకుని ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం గురువు చేతిలో దెబ్బలు తిన్నాము కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాం. కానీ ఇప్పుడు విద్యా వ్యవస్థ అలా లేదు. ఇప్పుడు గురువు చేతిలో విద్యా వ్యవస్థ లేదు. విద్యార్థులు మన మాటినే పరిస్థితిలో లేరు. నేను ఇప్పుడు ఒక గురువుగా వర్క్ చేస్తున్నాను. కానీ అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ తెలిసినవే. పిల్లలు టీచర్స్ ఏదైనా అన్నా పేరెంట్స్ని తీసుకొచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇక అనవసరమైన విషయాలు కాబట్టి ఇప్పుడున్న ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలే మాట్లాడుకుందాం. నెక్స్ట్ మా బ్యాచ్ 88-89 మేము ఇంత బాగా మా ఫ్రెండ్స్ అందరూ ఇంత బాగా ఏర్పాటు చేస్తారని నేను ఊహించలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో రీయూనియన్ పెట్టుకున్నారు, చాలా బ్యాచ్లు వెళ్తున్నాయి. కానీ దీనికి మూల స్తంభాలు ఎవరో నాకైతే అంతగా తెలియదు. కానీ రమణమూర్తి గారు ఇంకా చాలామంది పేర్లు వస్తున్నాయి. వద్దినేడు రాజేంద్ర గారు, ఇంకా దీనికి ఆర్థికంగా ఎక్కువగా సహాయపడినటువంటి పైడి రామప్రసాద్ గారు, ఇంకా మామిడి ప్రసాద్ గారు, ఇంకా కొంతమంది పేర్లు నాకైతే తెలియదు. ఇంకా చాలామంది బాగానే ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చి ఇన్స్పిరేషన్ చేసి ఇచ్చారు.
అమౌంట్లకి అందరూ బాగానే ఇచ్చారు. ఈ సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది మరపురాని విషయం మన బ్యాచ్కి. మనం ఈరోజు వస్తాం, ఈరోజు నలుగురు ఎంజాయ్ చేస్తాం, మనం అందరూ ఒకరినొకరు పలకరించుకుంటాం, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడూ కలకాలం నిలిచిపోయే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ మన వాళ్ళు ఏర్పాటు చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక గురువుగా ఒక స్కూల్లో ఇలాంటిది ఏర్పాటు చేశారంటే నాకు కూడా చాలా ఒళ్ళు పులకరిస్తుంది. ఇంతటి అమూల్యమైన అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా, బాయ్స్కి ముఖ్యంగా, వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాట్సాప్లో చూస్తున్నాం, రాత్రులు జోగి రమేష్ గారు అనుకుంటా, ఆయన ఎప్పుడు చూసినా ఇక్కడే ఉండేవాడు. ఆయన ఎక్కడ వేస్తూ ఉండేవాడు. అసలు ఎంత కష్టపడి ఇంత చేస్తున్నారు, వీళ్ళకి చాలా హ్యాట్సాప్ చెప్పాలి వీళ్ళందరికీ కూడా. ఇంకా దీని వెనకాల చాలామంది ఉన్నారు. మా శివరామకృష్ణ కానివ్వండి, మధ్య శివరామకృష్ణ కానివ్వండి, ఇంకా ఉన్నారు కొంతమంది పేర్లు చెప్పలేకపోతున్నాను. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా మరీ అభినందనలు అయితే తెలియజేస్తున్నాను. ఇంకా అమ్మాయిలకు వచ్చేటప్పటికి ఈరోజు అందరినీ కలిసిన హ్యాపీ ఫీలింగ్ అయితే చాలా ఉంది. ఇంకా ఎక్కువ సమయం మాట్లాడితే మన ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువగా మాట్లాడాలి కాబట్టి మరొకసారి మా గురువులకి, మా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ 20 సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. టీచర్లకి నమస్కారం, మన ఫ్రెండ్స్కి అభినందనలు. ఫస్ట్ నేను అపాలజీతో స్టార్ట్ చేస్తాను. ఒక 5 years బ్యాక్ కొంచెం మన వాట్సాప్ గ్రూప్లో మీకు అసలు ఈ గెట్ టుగెదర్ చేసుకోవడం రావటం లేదు, కొంచెం రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ చాలా గట్టిగా డిఫెండ్ చేస్తాను. అప్పుడు మన వాళ్ళు కూడా కొంచెం ముందుకు వచ్చారు, 2 స్టెప్లు మళ్ళీ 2 స్టెప్లు వెనక్కి వెళ్ళారు. అలా ముందుకి వెనక్కి కొంతమంది జాయిన్ అవుతున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. అలా వచ్చి సత్యలక్ష్మి జాయిన్ అయిన తర్వాత ఏదో సినిమాలో డైలాగ్ లాగా సత్యలక్ష్మికి ముందు, సత్యలక్ష్మి తర్వాత ఆ వాట్సాప్ గ్రూప్ తర్వాత కొంచెం బాగా పోస్ట్లోకి వచ్చింది, మంచి మూడ్ వచ్చింది, మీకు బాగా చేసుకున్నారు. ఇక్కడ నా పేరు మారిశెట్టి శ్రీనివాసరావు. నేను ఇక్కడ 6th క్లాసు 7th క్లాసు 2 సంవత్సరాలు చదివాను. దానికంటే ముందు కోడరపాడులో 5th క్లాస్ వరకు చదివినప్పుడు అక్కడ సరిగా ఉండేది కాదు, చాలా చిన్న స్కూల్ అది. ఇక్కడికి వచ్చిన తర్వాత చదువు మానేద్దామని వెళ్ళిపోదాం అనుకున్నాను. కొంతమంది తెలిసే ఉంటుంది, ఏడ్చేవాడిని నేను ఇక్కడ స్కూల్లో 6th క్లాస్ బిగినింగ్లో ఏడ్చేవాడిని. ఆ తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్లో హిందీకి 25 వేసి మేడం ఎంకరేజ్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, మార్కులు మోత మేడం అంటే, అవునా? సో అక్కడ నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత చదవడం స్టార్ట్ చేశాను, బాగా చదువుకున్నాను. 8th క్లాస్లో హైకరం స్కూల్లోకి వెళ్ళిపోయాను. అక్కడ నాకు స్కూల్ ఫస్ట్ వచ్చింది 10th క్లాస్. ఆ తర్వాత నేను పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ జేఎన్టీయూ హైదరాబాద్లో చేశాను. ఇప్పుడు సీనియర్ ఇంజనీర్ రైల్వేలో చేస్తున్నాను విశాఖపట్నంలో. ఇప్పటికీ ఇంకా నేను చదువుతున్నాను. తర్వాత MBA అయింది ఆంధ్ర యూనివర్సిటీలో. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎంటెక్ VNIT నాగపూర్ నుండి డ్రోన్ టెక్నాలజీ అండ్ వెహికల్ టెక్నాలజీలో చేస్తూ ఉన్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి IIT హైదరాబాద్లో ఎంటెక్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్లస్ అడిషనల్ డిగ్రీ IIT మద్రాసు నుండి BS డిగ్రీ చేస్తున్నాడు. ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో జస్ట్ 2-3 hours ఉన్నా చాలు అనే ఉద్దేశంతో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. Hi guys. Cheers. Good afternoon all. బ్యాక్గ్రౌండ్ బాగా చాలా ఓకే మీ అందరికీ తెలుసు అనుకుంటా నా పేరు, మరి చెప్పకూడదు, గుర్తులేదా? గులాబీ తీసుకుంటావా మరి? నా పేరు రాజేష్. అన్నదమ్ములు అనేసి మన స్కూల్లో చాలా ఫేమస్. రాజేష్ అండ్ గౌరీనాథ్. సో ఇద్దరు ఇక్కడే చదువుకున్నాం 9th క్లాస్ వరకు. 9th క్లాస్ తర్వాత అక్క హైయర్ స్టడీస్కి అని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ వైజాగ్ షిఫ్ట్ అయ్యాం. వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత 10th క్లాస్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేశా. ఆ తర్వాత MBA చేశా. MBAలో డ్యూయల్ స్పెషలైజేషన్ హాస్పిటాలిటీ అండ్ HR, అండ్ దెన్ doctorate in hospitality management, professional doctorate in management. So now I call myself, and people calls me as Dr. Rajesh PVK. And hotel management చదివిన తర్వాత హోటల్స్లోని పనిచేస్తూ from last 25 years I was working in the hotel industry, and now I'm working with United Telugu Kitchens. ఇక్కడ మళ్ళీ అదే సేమ్ మన ఇందాక మాస్టర్ చెప్పినట్టు తెలుగు భాషను మర్చిపోకూడదు, తెలుగు నేర్చుకోవాలి, తెలుగు నేర్పించాలి, తెలుగువాడి సత్తా చూపించాలి అన్న ఉద్దేశంతో యునైటెడ్ తెలుగు కిచెన్స్తో యునైటెడ్ అయ్యి ఇది 3 years అయింది.
ఒక 5 అవుట్లెట్స్ ఓపెన్ చేశాం, ఇంకొక 4 పైప్ లైన్లో ఉన్నాయి. అండ్ అదే కాకుండా మన నార్త్ ఇండియాలోని కానీ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈ రీజన్స్లోని సౌత్ ఇండియన్ ఫుడ్ అనే వాటికి ఓన్లీ ఇడ్లీ వడ సాంబార్ అనుకుంటారు. చాలామందికి ఇదే ఆలోచన ఉంటుంది, ఇడ్లీ వడ సాంబార్, సౌత్ అంటే ఇడ్లీ వడ, సౌత్ అంటే ఇడ్లీ వడ. మన పూర్వీకుల తాలూకా ఫ్లేవర్స్ ఎవరికీ తెలియదు. ఆ 4 రీజన్స్లో ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సెంట్రల్ ఇండియాస్లోని తెలుగువాడి సత్తా ఏంటి అన్నది చూపించాలని చెప్పేసి అని ఆ రీజన్స్లో కూడా యునైటెడ్ తెలుగు కిచెన్స్ ఓపెన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చేసి అక్కడ మీసం తిప్పేటట్టు చూపిస్తాం తెలుగువాడి సత్తా. దట్ ఈస్ వాట్ ఈస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ heading the organization. I am the India General Manager as our Zandoy, and that's all. And మన పూలని మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో పక్కూరులో ఉన్న అమ్మాయినే లైఫ్గా చేసుకున్నారు. వైఫ్ ఈజ్ ఆల్వేస్ అ లైఫ్. సో ఇందాక ఆంటీస్ అనేవాడికి అందరూ కొంచెం నా వంక చాలా కోపంగా చూశారు, అందరూ క్లాస్మేట్స్. బట్ స్టిల్ ఆంటీస్ అనేవాడికి అందరూ కొంచెం కోపంగా చూశారు. ఆంటీ అంటే నా ఉద్దేశం అంటే తెలుసా, అమ్మాయికి పెళ్ళి అయ్యిందంటే ఆంటీ అవుతుంది. అదే అబ్బాయిని అంకులని పిలవాలి అని అంటే వాడి కొడుక్కి పెళ్ళి అయితే వాడిని అంకులని పిలవాలి, అప్పటిదాకా అంకులని పిలవకూడదు. Right, guys? Right? అరే అమ్మాయి అంటే నాకే పడాలా? అవునులేండి, అంకులకే పడాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మామిడి ప్రసాదరావు గారిని అలాగే పైడి రామ్ ప్రసాద్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. రావాలి.